ఎమ్మెల్యేలందరూ అసెంబ్లీలో చేసుకునేటటువంటి అవకాశం ఆ ఏర్పాట్లు కూడా చేయటం జరిగింది. తెలంగాణ ఏర్పడి ఇప్పటిది రేపు వచ్చేటటువంటి జనవరి 2వ తారీఖు 11వ జూన్ 2వ తారీఖు రేపు జూన్ 2వ తారీఖు 11వ ఆవిర్భావ దినం. 10 సంవత్సరాలు పూర్తి కాకుండానే దశాబ్ద ఉత్సవాలని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేసుకోవటం జరిగింది. యాక్చువల్గా 10వ ఆవిర్భావ దినం, మొదటి ఆవిర్భావ దినం కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాతనే పోయిన జూన్ 2వ తారీఖున జరుపుకోవటం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 6 నెలల తర్వాత తెలంగాణ ఆవిర్భావ దినాన్ని జరుపుకోవటం జరిగింది. ఇది 2వ ఆవిర్భావ దినం. అంటే అటు ఇటుగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 1.5 సంవత్సరాలు అయిపోయింది. ఆవిర్భావ దినం చేసుకోవటం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ప్రజలందరికీ కృతజ్ఞతాభావం చెప్పటమే కాకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజలకి ఏమి చేసిందో చెప్పి చూపించేటటువంటి కార్యక్రమానికి ఈ తెలంగాణ ఆవిర్భావ దినం ఉపయోగపడుతుంది. తెలంగాణ రావటానికి, తెలంగాణ కావాలని కోరుకోవటానికి, తెలంగాణ ఇవ్వాలని సోనియా గాంధీ అనుకోవటానికి ముఖ్య కారణం తెలంగాణ ప్రజలందరూ తెలంగాణ రాష్ట్రం వస్తే వాళ్ళకి సామాజిక న్యాయం, ఆర్థిక న్యాయం, రాజకీయ న్యాయం జరుగుతుంది. అంతకు ముందు ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం సరిగా జరగలేదని ఉద్యమం పెద్ద ఎత్తున జరగటం, ప్రజలందరూ కావాలని కోరుకోవటం, తెలంగాణ రాష్ట్రం రావటం జరిగింది. తెలంగాణ రాష్ట్రం వస్తే నిధులు, నియామకాలు, దాంతోపాటు రాజకీయ లాభం, లబ్ధి కూడా ప్రజలకు జరుగుతుందని చెప్పి అటు ఇటుగా 9 సంవత్సరాలు పరిపాలించినటువంటి కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం వస్తే బాగుపడతామని ప్రజలు అనుకున్న దాన్ని ప్రజల కలల్ని కలల్లాగానే ఉంచి వారు మాత్రం తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారి కుటుంబం కానీ కేసీ గారు టీఆర్ఎస్ పార్టీ నాయకులే బాగుపడ్డారనేది అందరికీ తెలిసిన విషయం. కానీ ఈ 1.5 సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఏ రకంగా అయితే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అని కార్పొరేట్ సంస్థలన్నీ, బిజినెస్ హౌసెస్ అన్నీ వారి లాభాల్లో 2% సమాజానికి ఖర్చు పెట్టాలని పార్లమెంట్లో మన్మోహన్ సింగ్ గారు, సోనియా గాంధీ గారు ఆలోచించి బిల్లు తీసుకొని రావడం జరిగింది. దాని ప్రకారం ప్రతి సంవత్సరం ఈ సిఎస్ఆర్ ఫండ్స్, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ బడ్జెట్తోని భారతదేశం అంతా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజల కోసం చేస్తున్నాం. అదే రకంగా కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత గవర్నమెంట్ అతను పట్టుకోవాలి. కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత గవర్నమెంట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఏ రకంగా
కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంటుందో అదే రకంగా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ సోషల్ రెస్పాన్సిబిలిటీని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం రాగానే రాష్ట్రంలో 25 లక్షల మంది రైతులకి 2 లక్షల రూపాయలు క్రాప్ లోను మాఫీ చేయటం జరిగింది. వారి అకౌంట్లో ఒకేసారి వేయటం కూడా జరిగింది. ఇది గవర్నమెంట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో మొట్టమొదటి భాగం. రైతులంతా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి ఆ రైతులను ఆదుకోవాలనేది ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ. దాని